హలో గైస్, ఈ వీడియోలో మనం కొమరవెల్లి మల్లన్న గుడిని కొత్తగా ఓపెన్ అయిన రైల్లో ఎలా వెళ్ళాలి, దాని టైమింగ్స్ ఏంటి, బడ్జెట్లో వన్ డేలో కొమరవెల్లి మల్లన్న ట్రిప్ని ఎలా కవర్ చేయాలి, మరియు అక్కడ ఏమైనా ప్లేసెస్ కవర్ చేయొచ్చా, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేము మా ఇంటి నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి మెట్రో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్కి బయలుదేరాము. గైస్, ఇప్పుడే సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లో దిగాము. సో పక్కనే మనకి రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ ఏ టైంకి ఉంది, అక్కడికి ఏ టైంకి రీచ్ అవుదామో చూద్దాము వెళ్ళి. గైస్, ఇప్పుడే టికెట్ తీసుకున్నాము. ఒక టికెట్ ఛార్జ్ 30 రూపీస్, ఇద్దరము 60 రూపీస్. మనకి సిద్దిపేట అని స్టేషన్ ని చూపిస్తుంది ఇందులో. బట్ మనం అక్కడ దిగడం కొమరవెల్లి మల్లన్న స్టేషన్ లో దిగుతాము అనమాట. సికింద్రాబాద్ సిద్దిపేట 7765 ట్రైన్ నెంబర్ మనకి 10:35 ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో అనౌన్స్ చేసి ఇక్కడే మీరు బోర్డులో చూసుకొని అనౌన్స్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళండి, మీకు ఈజీ అవుతుంది. మార్నింగ్ 9 ప్లాట్ఫామ్ వచ్చింది మనకి. 9th ప్లాట్ఫామ్కి వెళ్ళి ఎక్కేద్దాం పదండి. మన ట్రైన్ వచ్చేస్తుంది, కనిపిస్తుంది కదా ఇదే ట్రైన్. సో ట్రైన్ నెంబర్ 77653 అనమాట. టైం వచ్చేసి 10:26 అయింది. ఇంకా 10 minutes ఉంది, ముందే వచ్చేసింది. గైస్, కనిపిస్తుంది కదా ఇదే డెమో ట్రైన్. ప్లాట్ఫామ్ 9 నెంబర్ మీదకి వచ్చింది అనమాట. సో టైం వచ్చేసి 10:30 అయింది, టైంకే వచ్చింది. ఈ ట్రైన్ మొత్తం మనకి కూర్చున్న సీట్లే ఉంటాయి, సిట్టింగ్ సీట్లే ఉంటాయి అనమాట. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. 2 hours జర్నీ, మనకు 2.5 hours. మొత్తం బాగుంది ట్రైన్, కూర్చుని. గైస్, ఇంకో 2 minutesలో ట్రైన్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం కాదు సెకండ్ టైము సిట్టింగ్ ట్రైన్లో వెళ్ళడము. 2 hours జర్నీ. కొమరవెల్లికి ప్లాన్ చేసే వాళ్ళకి ద బెస్ట్ ట్రైన్. 30 రూపీస్ టికెట్. సో మనం 12:47కి అలా రీచ్ అవ్వబోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్ ఎలా ఉంది, టెంపుల్ ఎలా ఉంది అన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ ప్లాన్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. బేస్ యాక్చువల్గా మనకి ట్రైన్ 10:35కి అయితే మళ్ళీ ఒక ట్రైన్ వచ్చిందని ఆగింది. సో ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 11:07 అవుతుంది. 11:07కి మళ్ళీ స్టార్ట్ అయింది. 30 minutes లేట్ ట్రైన్. అంటే లీస్ట్ ప్రయారిటీ ట్రైన్ కదా, అందుకే అంత పట్టించుకోవట్లేదు. సో అట్లీస్ట్ 30 minutes అయినా 20 minutes అయినా వచ్చిన తర్వాత వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు. జనరల్గా అయితే ట్రైన్ టైంకి స్టార్ట్ అయ్యి 1 కల్లా దించుతుంది. అయితే ఈరోజు ట్రైన్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్గా స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ నుండి కొమరవెల్లి మల్లన్నకి మధ్యలో ఒక 10 స్టేషన్ల వరకు ఉన్నాయి. ఈ ట్రైన్ బొల్లారం, మేడ్చల్, నాచారం, అప్పాయిపల్లి, కొడకండ్ల స్టేషన్ల మీదుగా వెళ్తుంది. ఈ రైలు ప్రయాణం పంట పొలాల మధ్యలో చిన్న చిన్న పిల్ల కాలువలు దాటుకుంటూ, అక్కడక్కడ చిన్న పోరగాళ్ళ బైబైలను దాటుకుంటూ వెళ్తూ ఉంది. మీరు దాదాపు 3 గంటల ప్రయాణమైన ఎలాంటి చిరాకు చెందకుండా ప్రశాంతంగా అనిపించే జర్నీ ఇది. డెమో ట్రైన్ వెళ్ళిపోతుంది. స్టేషన్ చాలా నీట్గా ఉంది, మంచి లొకేషన్లో ఉందప్ప. స్టేషన్ కూడా ఇంత పీస్ఫుల్గా నేచర్లో ఉంది. గైస్, స్టేషన్ గోడల పైన మనకి శివుని బొమ్మలు అయితే వేశారు. రాముడు, శివుడు బాగుంది, చాలా బాగుంది. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన స్టేషన్ కదా, నీట్గా ఉంది. మనకు ట్రైన్ డీటెయిల్స్కి వస్తే మీకు సికింద్రాబాద్ నుండి సిద్దిపేటకి 10:35కి స్టార్ట్ అయ్యి 12:53కి అలా దించుతుంది అనమాట. అదే ట్రైన్ మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేసి 2:40కి స్టార్ట్ అవుతుంది సిద్దిపేట నుండి సికింద్రాబాద్కి. గైస్, ఇక్కడ స్టేషన్ పక్కనే మనకి దిగ్గానే ఆటోలు ఉంటాయి. సో ఇలా ఆటోలో ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 3 kilometers ఉంటుందంట మనకు టెంపుల్. ఆటో ఛార్జ్ ఇంకా తెలీదు, 30-40-30 రూపాయలు ఉంటుంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు క్లియర్గా ఆటో ఛార్జ్ ఎంత ఉంటుంది అని.
గైస్ ఇప్పుడే ఆటో దిగాము. ఆటో అయితే మనకి 30 రూపాయలు ఛార్జ్ చేశారు ఒక్కడికి. వెనక కనిపిస్తుంది కదా అదే ఆటో స్టాండ్. సో మనకు పక్కనే టెంపుల్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. సో ఇది అన్నమాట. లోపలికి వెళ్ళి ఇంకా ఏమన్నా ఉంటే చూపిస్తాను మీకు. వచ్చేసాం మనం. ఎదురుగా కనిపిస్తున్నది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం. మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి 2 అలా అయ్యింది. 12 PM నుంచి 3 PM మధ్యలో టెంపుల్ మీకు క్లోజ్ ఉంటుంది. ఈ టైంలో మేము టెంపుల్ పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి లంచ్ చేసుకున్నాం. గైస్ లంచ్ టైం అయింది కదా, మేము లంచ్ చేయడానికి వచ్చాము. ప్లేట్ మీల్స్ 100 రూపీస్, పూరి వచ్చేసి 50 రూపీస్ అంట. సో టెంపుల్ 3 o'clock ఓపెనింగ్, మనతో ఓపెన్ అనమాట. అప్పుడు ఇంకా మాకు 1 hour టైం ఉంది. సో తినేసి దర్శనం చేసేసుకున్నాం. టెంపుల్ ఇదైతే మనకు పక్కనే ఇట్లా మనకి హోటల్ ఉంది, రెడ్డి హోటల్ అని. సో ఇందులో చేసాం మేము. సో ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ ఉంది టిఫిన్. మనకి మీల్స్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. చాయ్ వచ్చేసి 10 రూపాయలు ఉంది. సో ఇప్పుడే టిఫిన్ చేసాము. టైం వచ్చేసి 2:30 అయింది. సో టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి టెంపుల్ పక్కనే ఉన్న మనకి గుట్ట మీద వీరభద్రస్వామి ఎల్లమ్మ టెంపుల్ ఉంటాయి, పైన కనిపిస్తున్నాయి కదా. సో అది వెళ్ళి విజిట్ చేసుకుందాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే మీకు సిరియాల ఎల్లమ్మ దర్శనం ఇస్తుంది. ఎల్లమ్మ బిడ్డ మొక్కులు తీర్చుకునే సిరియాల గౌరమ్మ. సో ఎల్లమ్మ టెంపుల్ పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇలా దర్శించుకోవచ్చు మనం. ఆంజనేయ స్వామి గుడి పక్కన రైట్ సైడ్లోనే మనకి నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. సో ఇంకా మనకి ఎల్లమ్మ ఆంజనేయ స్వామి దేవాలయాల దర్శనం అయిపోయింది. పైన వీరభద్ర స్వామి గుడిని దర్శించుకుందాం. కనిపిస్తుంది కదా ఎదురుగా అదే గుడి. చాలా పీస్ఫుల్ వైబ్ ఉంది కదా, ఈ మెట్లు, ఈ గుడి, వాతావరణం అంతా. భద్రస్వామికి జై. శివుడి ప్రతిరూపం. వీరభద్రస్వామి టెంపుల్ అయిపోగానే మనకి నల్లపోచమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది గైస్. పీస్ఫుల్గా ఉంది మెట్లు. అండ్ మంచిగా వెదర్ అయితే అదిరిపోయింది. మంచి నేచర్ ప్లేస్లో ఉన్నట్టు, నేచర్ ప్లేసే బట్ ఈ వెదర్కి, టెంపుల్కి మంచి వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు వీకెండ్లో మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రిప్. మీదికి ఎక్కాక వ్యూ ఇలా ఉంటుంది, విలేజ్ వ్యూ. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా లొకేషన్. మంచి చిన్న కొండ, అసలు ఎంత చుట్టూ చెట్లు, మస్తుందబ్బా ప్లేస్. పైన ఎల్లమ్మ తల్లి. ఇప్పుడైతే మనం మెట్ల దారి నుంచి వచ్చాం. వెహికల్స్ అయితే మీకు ఇంకొక వే ఉంటుంది, ఎదురుగా కనిపిస్తుంది, ఆ వే నుంచి వచ్చి ఇలా వెళ్తారు. మనం మెట్ల దారి నుంచి వచ్చినాం కాబట్టి ఈ వే నుంచి వచ్చినాం. సో ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట, చూపిస్తాను మీకు, దర్శనం చేసుకుందాం. గైస్ మనకి గుట్ట మీద ఎల్లమ్మ అండ్ నల్లపోచమ్మ దేవాలయాలు 2 ఉన్నాయి. సో పక్కన అమ్మవారికి బోనం సమర్పించడానికి, ఏదో శాఖ, ముంత శాఖ అంటే కళ్ళు సమర్పించడానికి ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం పైన త్రిశూలం ఉంది, దూరం నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. పైకి వెళ్ళి చూపిస్తాను. ఎస్ హిల్ మొత్తం ఎక్కిన తర్వాత మనకి ఈ కొమరవెల్లి విలేజ్ మొత్తం 360 degrees వ్యూ కనిపిస్తుంది. చూడండి, చుట్టూ పచ్చటి పొలాలు, ఊరు, టెంపుల్, చాలా బాగుంది పైనుంచి వ్యూ అయితే. కొండ మీద టెంపుల్స్ అన్నీ దర్శించుకొని వచ్చేసరికి అర్ధగంట సమయం పట్టింది. 3 గంటలకి మల్లన్న స్వామి టెంపుల్ ఓపెన్ అయింది. కిందకు వచ్చాం దర్శించుకోవడానికి. ఇక్కడ చెప్పులకి 20 రూపాయలు, సెల్ ఫోన్కి 10 రూపాయలు తీసుకున్నారు. టెంపుల్ లోపలికి వెళ్ళగానే పెద్ద గంగిరేగి చెట్టు ఉంటుంది. అక్కడే అఖండ దీపం కూడా ఉంది. మీరు జాతర సమయంలో వస్తే మల్లన్న పట్నాలు అన్నీ కనిపిస్తాయి. దర్శనం ఒక్క 20 నిమిషాల్లో అయిపోయింది.
టెంపుల్ దగ్గరలో అయితే ఇక్కడ మీకు చాలా షాప్స్ కనిపిస్తాయి. మంచిగా ఇక్కడ ఒక జాతర వైపు కనిపిస్తుంది. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది, కొమరవెల్లి మల్లన్న దర్శనం. టైం వచ్చేసి మనకి 4 అయ్యింది. సో మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ బస్సులో అయితే ఫ్రీక్వెంట్ గా ఉండవంట, మెయిన్ రోడ్కి వెళ్తే ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి నేను ఆటోలో ఎక్కి దిగి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. మీరు కూడా అలానే ప్లాన్ చేయండి వస్తే. సో వచ్చేటప్పుడు ట్రైన్లు వచ్చి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తే బెటర్, ఎందుకంటే ట్రైన్ అనేది మనకి వెళ్ళేటప్పుడు ఉండదు అనమాట. సో 1 hour 3 o'clock ఉంటుంది. మనకు అంత టైము కవర్ చేసేంత ఉండదు కాబట్టి మనం ట్రైన్ స్కిప్ చేసి ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం. ఆటో వాళ్ళు 30 రూపాయలు ఛార్జ్ చేసి మెయిన్ రోడ్ దగ్గర దించుతారు. అయితే మనల్ని ఇక్కడ దించారు. సేమ్ ప్రైస్, మనిషికి 30 రూపాయలు ఛార్జ్ చేసి. బస్ స్టాండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనకు ఫ్రీక్వెంట్ హైదరాబాద్ బస్సులు ఉంటాయి. బస్సు వచ్చింది. సో ఆ బస్ ప్రైస్ కూడా మీకు చేసి చెప్తాను, మీరు ప్లాన్ చేసుకోండి. మీకు కొమరవెల్లి కమా నుండి ఎవ్రీ 10 to 15 minutesకి ఒక బస్సు ఉంటుంది. మీరు 2 గంటల్లో జేబీఎస్కి రీచ్ అవుతారు. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 120 రూపీస్ ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. అలా మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ప్రతి వారం వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ వివరాలు తెలుసుకోవాలంటే కామెంట్లో అడగండి. వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రమ్ స్వాతి విష్ణు తెలుగు వ్లాగ్స్.